మన భూమి మీద ఒక ఐలాండ్ ఉంది. అది రోజులో ఒక్కసారి మాత్రమే కనపడుతుంది. ఇంకా ప్రిసైజ్‌గా చెప్పాలంటే అది మార్నింగ్ టైమ్‌లో మాత్రమే కనపడుతుంది. కానీ రాత్రి అయితే అది మాయమైపోతుంది. ఇది చూడడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు. అండ్ దాంతో పాటు నమ్మశక్యంగా లేకపోవచ్చు కూడా. కానీ అసలు నిజమేదే. రోజుకి ఒక్కసారి కనిపించే ఈ ఐలాండ్ రాత్రి టైంలో మాయమైపోతుంది. మళ్ళీ తెల్లవారితే తిరిగి వస్తుంది. ఇలాంటివి నిజంగా మన ప్రపంచంలో ఉందంటే మీరు నమ్ముతారా? యెస్. ఈరోజు మనం డిస్కస్ అయ్యే టాపిక్ ఇదే. ఇంకంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది కొరియాలోని జిండో ఐలాండ్. ఇక్కడ జరిగే ఈ విషయం కేవలం శాస్త్రవేత్తలు మాత్రమే కాదు, మానవ ఆలోచనలను కూడా షేక్ చేస్తుంది. జిండో ఐలాండ్ నుంచి మరొక ఐలాండ్ అండ్ దాని పేరు మోడో ఐలాండ్ సముద్రం మధ్యలో ఉంటుంది. రాత్రి అయితే ఆ మార్గం మాయమైపోతుంది. అలాగే తెల్లవారితే ఆ మార్గం మళ్ళీ బయటపడుతుంది. సముద్రంలో ఒక రహస్య రోడ్ రోజు కనిపిస్తుంది, కానీ కనిపించదు. కనిపిస్తుంది, కనిపించదు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసినట్టుంది కదా. ఇది టైడల్ ఫినామినన్ వల్ల జరుగుతుంది. మన ప్రపంచంలో ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మన భూమి మీద సముద్రాలన్నీ చంద్రుని ఆకర్షణ శక్తి వల్ల నడుస్తూ ఉంటాయి. ఈ ఆకర్షణ వల్లే టైడ్స్ అంటే ఎడమయ్యే సముద్రం అయితే ఏర్పడుతుంది. రోజులో 2 సార్లు సముద్ర జలాలు తగ్గి పెరుగుతాయి. మరి జిందో ఐలాండ్‌లో కొన్ని ప్రత్యేక సమయాల్లో నీటి స్థాయి చాలా తక్కువకి పడిపోతుంది. ఆ టైంలోనే జిందో ఐలాండ్ నుంచి మోడో ఐలాండ్‌కి దాదాపుగా 2.8 కిలోమీటర్ల పొడవైన రహస్య మార్గం అయితే బయటపడుతుంది. ఇది కేవలం 1 గంట 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంతే. ఇంక సముద్రం నీటిలో కప్పేస్తుంది. అందుకే ఈ ద్వీపాన్ని డిసపియరింగ్ ఐలాండ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సైన్స్ ఒకవైపైతే స్థానికులు దీన్ని ఒక పవిత్ర ఆధ్యాత్మిక సంఘటనగా అయితే చూస్తారు. పాతకాలంలో జిందో గ్రామానికి పులులు వీరవిహారం చేసేవని నమ్మకం ఉంది. ఒక కుటుంబం పులుల నుంచి తప్పించుకోవడానికి కంప్లీట్‌గా ఐలాండ్ మీదకైతే వెళ్ళిపోయారు. కానీ ఆ కుటుంబంలో ఒక తల్లి మాత్రం వెనకాల మిగిలిపోయిందంట. ఆమె తన పిల్లల్ని తిరిగి చూడాలన్న ఆశతో దేవుడిని ప్రార్థించిందంట. ఆ సమయంలోనే సముద్రం చీలిపోయి ఒక మార్గం ఏర్పడిందంట. అందుకే ఈ మార్గాన్ని దేవుడిచ్చిన దారి అని చెప్పి నమ్ముతా ఉంటారు. ప్రతి సంవత్సరం జిండో సీ పార్టింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. వేల మంది ప్రజలు పల్లకిళ్లతో, జెండాలతో, గీతాలతో ఈ మార్గం మీద నడుస్తారు. అది కేవలం 70 నిమిషాలు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఏదైనా ఒక అద్భుతం మన కళ్ళ ముందే జరిగినప్పుడు మనం అస్సలు ఊహించలేనట్టు ఫీల్ అవుతాం. పరిసరాలు భయపెట్టేలా ఉంటాయి. నీటి అడుగు మీద నడవడం ఒక మాయలా ఉంటుంది. వెన్నెల వెలుతురులో జిండో మార్గం కనిపించే తీరు చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఎంతమంది సైంటిస్టులు ఈ ఫినామినన్ని అర్థం చేసుకున్నా ఇది ప్రకృతి చూపించే అద్భుత నాటకం. ప్రతిరోజు అదే టెంపోతో, అదే పారిపాటతో ఒక ద్వీపం రావడం, పోవడం, రావడం, పోవడం ఇలా జరుగుతుంది. అండ్ నా నెక్స్ట్ వీడియోలో ఒక నగరం గురించి చెప్పబోతున్నాను. అది పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కానీ ఇప్పటికీ అక్కడి నుంచి మొబైల్ నెట్వర్క్ వస్తుంది అంటారు. అదేంటో తెలుసుకోవాలంటే మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.